ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణపక్షం. తేదీ 8 ఫిబ్రవరి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 తిథి సప్తమి తెల్లవారు జామున 5:02 వరకు, తరువాత అష్టమి. నక్షత్రం స్వాతి తెల్లవారు జామున 4:57 వరకు, తరువాత విశాఖ. యోగం గండ రాత్రి 12:06 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 3:57 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:13 నుండి ఉదయం 6:01 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:17 నుండి 9:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం ఉదయం 8:40 నుండి 10:26 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:25 వరకు. రాహుకాలం సాయంత్రం 4:45 నుండి 6:11 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:45 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనం అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. వృషభరాశి వృత్తి లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు ముందుకు వస్తాయి. సాయంత్రం శుభవార్త వినే అవకాశం. మిథున రాశి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి ఇంటి విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా మంచిది. సింహరాశి ఉద్యోగంలో గుర్తింపు వచ్చే సూచనలు. అధికారులతో మితంగా వ్యవహరించాలి. కన్యరాశి ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. తులారాశి కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబంలో చిన్నపాటి మాటాభేదాలు రావచ్చు. వృశ్చిక రాశి మనోబలం పెరుగుతుంది. పాత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధనస్సు రాశి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. మకర రాశి పనిభారం ఎక్కువగా అనిపించినా బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుంభరాశి సృజనాత్మక ఆలోచనలు ముందుకు వస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించండి. మీనరాశి భావోద్వేగాలకు లోనవకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సహకారం లభిస్తుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.